హలో వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సహజ. సో రిక్రూట్మెంట్ అంటే ఈ ఎంబీఏ ఎలా చేయాలి, లేకపోతే ఎంబీఏ తర్వాత ఏం చేయాలి, రిక్రూట్మెంట్లోకి వస్తే ఎలా ఉండాలి అనేది, అలాగే ఇంకా ఐటీ ఎంప్లాయీస్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి క్యాంపస్ మాగ్ ఇండియా సిఇఓ దిలేష్ రావు గారు ఇప్పుడు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం డౌట్స్ అండ్ ఇంకా కొన్ని క్లారిఫికేషన్స్. సో హలో అండి హాయ్. దిలేష్ రావు గారు. నమస్తే. సో అసలు ఒక సాఫ్ట్‌వేర్ లోకి ఎళ్ళాలి అనంటే దాని ఫౌండేషన్ ఎలా? ఎప్పుడు స్టార్ట్ చేయాలి? సో, ఇప్పుడు ఎవరైనా సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లోకి వెళ్ళాలనుకుంటే వాళ్ళ ఫౌండేషన్ వాళ్ళ గ్రాడ్యుయేషన్‌లోనే స్టార్ట్ అయ్యి ఉండాలండి. సో, సాఫ్ట్‌వేర్‌లో చాలా డొమైన్స్ ఉన్నాయి. లైక్ డాట్ నెట్ గానీ, జావా గానీ, టెస్టింగ్ ఇలా చాలా టూల్స్ ఉన్నాయి. డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి. సో, ఈ ఏ టూల్స్‌లోకెళ్ళాలనుకున్నా సరే బేసిక్ ప్లాట్‌ఫామ్ అనేది సి లాంగ్వేజ్. ఈ సి లాంగ్వేజ్ అనేది ప్రతి ఒక్క ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్‌కి వాళ్ళ కాలేజ్ డేస్‌లోనే మొదలయ్యే కామన్ సబ్జెక్ట్ ఇది. సో, ఎవరైనా ఒకవేళ సాఫ్ట్‌వేర్‌లోకి వెళ్ళాలనే ఒక ఐడియాతోని వాళ్ళ కెరియర్ స్టార్ట్ చేయాలనుకుంటే మేబీ బీఎస్సీ కంప్యూటర్ స్టూడెంట్స్ కానీ లేదా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ ఎవరు కానీ యూ ప్లీజ్ బీ ఫోకస్ ఆన్ యువర్ సి లాంగ్వేజ్ ఫస్ట్. దెన్ ఒకసారి మీ సి లాంగ్వేజ్ ఫౌండేషన్ బాగుంటే ఎనీ అదర్ లాంగ్వేజ్ ఆర్ వెరీ ఈజీ అండి. సో దిలేష్ రావు గారు, ఒక సాఫ్ట్‌వేర్‌లోకి ఎళ్ళాలంటే ఫౌండేషన్ ఎలా ఉండాలి? ఎప్పటి నుండి ఉండాలి? ఒక స్టూడెంట్ ఎవరైనా వాళ్ళ కెరియర్ని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో చూజ్ చేసుకోవాలనుకుంటే ఫౌండేషన్ వచ్చి వాళ్ళ గ్రాడ్యుయేషన్ నుంచి ఉండాలండి. ఇంతకుముందు చెప్పినట్లుగా ఏ స్టూడెంట్ అయినా ఒకవేళ సాఫ్ట్వేర్ అనే డొమైన్నే చూజ్ చేసుకోవాలనుకుంటే వాళ్ళకి బేసిక్ వాళ్ళ ఇంజనీరింగ్లో కానీ బీఎస్సీ కంప్యూటర్స్లో కానీ ఏదైనా ఎనీథింగ్ కంప్యూటర్ రిలేటెడ్ కోర్స్ ఉన్నవాళ్ళు వాళ్ళ ఇంజనీరింగ్ చేయాలి లేదంటే సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలంటే వాళ్ళకి సి అనేది ఒక లాంగ్వేజ్, బేసిక్ లాంగ్వేజ్ ఉంటుంది. ఓకేనా, లాంగ్వేజ్ మీద పట్టు సాధించగలిగితే మిగిలిన లాంగ్వేజ్లన్నీ చాలా ఈజీ అండి. ఎందుకంటే సి ఈజ్ మదర్ లాంగ్వేజ్. ఓకేనా, ఎవరైనా ఒకవేళ సి లాంగ్వేజ్లో గట్టిగా పట్టు సంపాదించినట్లయితే వాళ్ళ క్యాంపస్ అయిపోయిన తర్వాత ఏ కంపెనీకి అప్లై చేసుకున్నా సరే, ఎందుకంటే మనం ఫ్రెషర్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది బేసిక్ నాలెడ్జ్. ఒకవేళ ఒకటి రెండు ప్రాబ్లమ్స్ ఇస్తే సాల్వ్ చేయగలరా, సాల్వ్ చేయలేరా అనేది మాత్రం మనం చూస్తాము. ఎందుకంటే సో అంతవరకు మాత్రం నాలెడ్జ్ ఉంటే సరిపోతుందండి. వాళ్ళు మొత్తం కోర్స్ కంప్లీట్గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏదైతే కోర్స్ చూజ్ చేసుకుంటారో లైక్ జావా చూజ్ చేసుకుంటారా, డాట్ నెట్ టెస్టింగా, లేదంటే ఇంకేమైనా ఆరికిల్ చూజ్ చేసుకుంటారు, ఏ టూల్ నేర్చుకున్నా సరే బేసిక్గా వాళ్ళకి అనేది ఫౌండేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఇక్కడ స్టడీ టైమ్‌లో సి లాంగ్వేజ్ వచ్చినప్పటికి కూడా ఆ తర్వాత పర్టిక్యులర్ టెక్నాలజీలో వెళ్ళాలి అని అనుకుంటే ఇంజినీరింగ్ తర్వాత కోర్స్ తీసుకోవాలా? సో ఇప్పుడు బేసిక్ వాళ్ళకి వచ్చిన లాంగ్వేజ్ తర్వాత వాళ్ళు వెళ్ళాలి ఏదైనా కంపెనీకి వెళ్ళి అప్లై చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ ఒకటే అండి, ఫ్రెషర్స్కి అందరికీ యూ షుడ్ హ్యావ్ ఎ గుడ్ అనాలిసిస్. ఓకేనా, మీకు చాలా ప్లాట్ఫామ్స్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. ఎందుకంటే కంపెనీస్ వాళ్ళ సైట్స్లోనే డైరెక్ట్ పోస్ట్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు సాఫ్ట్వేర్ కావాలంటే ఈరోజు నేను డిసైడ్ అయితే రేపు సాఫ్ట్వేర్ కాలేమండి. యూ షుడ్ హ్యావ్ ఎ ప్రాపర్ ప్రాజెక్ట్ ప్లాన్. ఒకవేళ మీరు ఈరోజు డిసైడ్ అయినారు నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనుకుంటే మీరు ఒక 3 months రోడ్ మ్యాప్ పెట్టుకోవాలి. ఫస్ట్ అసలు అన్ని కంపెనీ సైట్స్ని ఓపెన్ చేసి నౌకరీ కానీ, మాన్స్టర్ కానీ, లేదంటే విప్రో, టీసీఎస్ ఇట్లాంటి సైట్స్ని ఓపెన్ చేసి మీరు ఫ్రెషర్ జాబ్ అనాలిసిస్ చేయాలి. అంటే ఎట్లాంటి జాబ్స్ ఉన్నాయి, ఏ సైట్లో ఉన్నాయి. ఓకే, ఒకవేళ ఫ్రెషర్ జాబ్ కావాలంటే బికాజ్ కంపెనీస్ ఆర్ వెరీ క్లియర్ అండి. ఒకవేళ మేము ఫ్రెషర్స్ని హైర్ చేసుకోవాలి అనుకుంటే మేము జాబ్ డిస్క్రిప్షన్లు క్లియర్గా రిలీజ్ చేస్తాము. ఫ్రెషర్ ఓకే, క్వాలిఫికేషన్ ఎక్స్వైజీ క్వాలిఫికేషన్ ఇంజనీరింగ్ సిఎస్సి ఐటీ అని ఇచ్చామనుకోండి, దాని కింద స్కిల్ సెట్ని మేము క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాము. స్కిల్ సెట్లో ఏం వచ్చి ఉండాలి, సి లాంగ్వేజ్ వచ్చి ఉండాలా, జావా వచ్చి ఉండాలా, అయితే జావా వచ్చి ఉంటే దాంట్లో ఎన్ని మాడ్యూల్స్ వరకు వచ్చి ఉండాలి. సో ఎవ్రీథింగ్ విల్ బి డీటెయిల్లీ గివెన్ ఇన్ ద జాబ్ డిస్క్రిప్షన్. సో అట్లా మీరు ఒక 10 నుంచి 20 కంపెనీస్ జాబ్ డిస్క్రిప్షన్ చదవండి. ఏ జాబ్స్ అయితే ఫ్రీక్వెంట్గా రిపీట్ అవుతున్నాయో దాన్ని ఒకసారి అనలైజ్ చేసుకోండి. సో ఒక్కసారి మీరు ఇట్లా అనలైజ్ చేసుకున్న తర్వాత అప్పుడు దెన్ యూ కమ్ టు డెసిషన్ దట్ విచ్ లాంగ్వేజ్ ఈజ్ రన్నింగ్ గుడ్ ఇన్ ద మార్కెట్. సో ఒక్కసారి మీ అంతటి మీకు అనాలిసిస్ వచ్చిన తర్వాత మీకు కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే మార్కెట్లో బేసిక్గా ఉండే ఫౌండేషన్ లాంగ్వేజ్లు చాలా తక్కువ. డాట్ నెట్, జావా నామన్ కామన్ లాంగ్వేజెస్. ఇవి కాకుండా ఇప్పుడు వచ్చిందంటే సైబేజ్ అడ్మిన్ కానీ, పైథాన్ కానీ, లేదంటే ఆరికిల్ కానీ, పిహెచ్పి కానీ, మైస్కిల్ కానీ ఇట్లాంటివి కమాండింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. సో మీరు ఎప్పుడైనా ఏదైనా జాబ్కి వెళ్ళాలి అంటే టెస్టింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారా, మీరు కోడింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారా, లేదంటే ఇంకా డేటాబేస్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారా, మీరు ఫస్ట్ మీకు మీరు డిసైడ్ చేసుకొని మీ స్ట్రెంగ్త్ని మీరు ఒకసారి డిఫైన్ చేసుకోండి. అంటే ఏ స్కిల్ నాకు ఉంది అని. దాని తర్వాత మీరు కంపెనీ జాబ్ డిస్క్రిప్షన్స్ అన్ని అనలైజ్ చేసిన తర్వాత ఏవైతే ఫ్రీక్వెంట్గా పడుతున్నాయో దాన్ని మీరు మైండ్లో పెట్టుకొని మీరు ఒక 3 months షార్ట్ టర్మ్ అంటే ప్రాజెక్ట్ ప్లాన్ ప్రకారం మీరు షార్ట్ టర్మ్ ప్రిపరేషన్ చేసుకుంటే సో మీరు ఏ కంపెనీకి అప్లై చేసుకున్నా మీరు కంపెనీలో ఈజీగా సెలెక్ట్ కావచ్చు. సో బేసిక్‌గా మీరు ఒక క్యాండిడేట్‌ని గాని ఒక సెలెక్ట్ చేసే ముందు ఒకవేళ కోడింగ్ నాలెడ్జ్ ఉండి కమ్యూనికేషన్ కొంచెం లో ఉంటే వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉంటాయా?
ఫ్రెషర్కి? డెఫినెట్గా ఉంటాయండి. అంటే హైరింగ్ అనేది డిపెండ్స్ ఆన్ ది ప్రాజెక్ట్ బేస్డ్. ఇప్పుడు మేము యూఎస్ యూకే ప్రాజెక్టులకి లేదా ఏదైనా ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్కి హైర్ చేసినప్పుడు రెండు స్కిల్స్ని కూడా చూసుకుంటాం. ఎందుకంటే వీళ్ళు క్లయింట్తో కొన్నిసార్లు కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అట్లీస్ట్ దే కుడ్ ఏబుల్ టు స్పీక్. ఎందుకంటే ఇప్పుడు యూఎస్లో క్లయింట్ కూర్చుని ఉంటారు, వీళ్ళకి ఒక ప్రాజెక్ట్ మనం అసైన్ చేసిన తర్వాత యూఎస్ నుంచి ఏదైనా కమాండ్ వచ్చినప్పుడు అట్లీస్ట్ దే షుడ్ అండర్స్టాండ్ వాట్ క్లయింట్ ఈస్ టెల్లింగ్. అంటే ఏ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ కావాలి, లేదంటే ఎర్రర్ రెక్టిఫికేషన్ ఏమైనా చేయాలా, లేదా ఇంకేదైనా కరెక్షన్స్ ఉన్నాయా, కోడింగ్ ఇష్యూస్ ఉన్నాయా. సో అంటే సాఫ్ట్వేర్లో ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకోండి, ఎలాంటి కంపెనీ అయినా తీసుకోండి, సో మినిమం కమ్యూనికేషన్ ఇన్ ఇంగ్లీష్ అనేది బేసిక్ ఈజ్ మ్యాండేటరీ. ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకోవాలి. అట్లీస్ట్ వాళ్ళ టీమ్ లీడర్ చెప్పిందైనా, వాళ్ళ మేనేజర్ చెప్పింది, ఎందుకంటే తెలుగులో ఏ కంపెనీ కూడా చెప్పదు, ఏ ఎంఎన్సీ కూడా. సో ఒకవేళ ఏదైనా స్టూడెంట్ సాఫ్ట్వేర్కి వెళ్ళాలంటే ఫస్ట్ స్కిల్ ఈజ్ కమ్యూనికేషన్. ఒకవేళ కమ్యూనికేషన్లో అట్లీస్ట్ అండర్స్టాండింగ్ నాలెడ్జ్ వరకు వచ్చినట్లయితే వాళ్ళకి టెక్నికల్ ఉంటే వెల్ అండ్ గుడ్. కమ్యూనికేషన్ అంటే 100% ఉండాల్సిన అవసరం లేదు, బట్ దే షుడ్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద కమాండ్స్ ఆఫ్ అదర్ పీపుల్ ఓవర్ ద కాల్ ఆర్ ఓవర్ ద స్కైప్ ఓవర్ ద జూమ్. ఒకసారి వాళ్ళకి అర్థం చేసుకోగలిగే నాలెడ్జ్ ఉంటే అట్లీస్ట్ బేసిక్ టెక్నికల్ స్కిల్స్ అండ్ ఆల్సో వీ కెన్ టేక్ దెమ్. ఓకే. సో మీరు ఇందాక చెప్పినట్టు కాలేజ్‌లో ప్లేస్‌మెంట్స్ తప్పితే, సో బయటికొచ్చిన తర్వాత కొన్ని ఇన్‌స్టిట్యూషన్స్ జాయిన్ అయ్యాక వాళ్ళేమంటారంటే ట్రైనింగ్ పీరియడ్ వరకు ఇంత పే చేయండి మినిమము. పే చేస్తే మీకు మేమే ప్లేస్‌మెంట్స్ ఇప్పిస్తాము అని అంటారు. కానీ అక్కడ కంపెనీలో జాయిన్ అయ్యాక అంటే వాళ్ళు తీసేయడం గాని లేకపోతే ఏదో జరుగుతది. అంటే ఎంతవరకు నమ్మొచ్చు వీటిని? సో మీరు స్టూడెంట్స్ ఒకవేళ ప్రాపర్గా మీకు నాలెడ్జ్ అయి ఉంటే చాలా కంపెనీస్ ట్రైన్ చేసి మీకు కంపెనీస్లో ప్లేస్ చేస్తామని చెప్తాయండి. ఓకేనా, ట్రైన్ చేసి ప్లేస్ చేయడం అంటే, ఎందుకంటే నేను మీకు ఇంతకు ముందు చెప్పినట్లుగా జాబ్ అనాలిసిస్ అనేది మీరు చేయాలి. మీరు చేయలేకపోతున్నారు కాబట్టి కన్సల్టెన్సీస్ కానీ, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ వాళ్ళు జాబ్ అనాలిసిస్ చేసి వాళ్ళకి ఏ ఫ్యూచర్లో ప్రాజెక్ట్స్ వస్తాయో తెలుసు, ఏ కంపెనీస్ ఓపెనింగ్ వస్తాయో తెలుసు, కాబట్టి ఆ మాడ్యూల్స్ పైన మిమ్మల్ని ప్రిపేర్ చేసి సో ఆ కంపెనీస్ ఓపెనింగ్స్ వచ్చినప్పుడు మీకు ప్రాసెస్ చేస్తారండి. కానీ అట్లా కాకుండా ఎవరైనా మీరు కోర్స్ చేస్తే మీకు 100% ఏదో ఒక జాబ్ ఇస్తాము అన్నప్పుడు మాత్రం మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఒకవేళ ఎవరైనా చెప్పారు, మీరు కోర్స్ చేసిన తర్వాత టీసీఎస్ దాంట్లో ప్లేస్మెంట్ ఇస్తాం, విప్రో, కాగ్నిజెంట్ పెద్ద కంపెనీస్ అయితే ఒకవేళ మనం బిలీవ్ చేయొచ్చు. ఎందుకంటే పెద్ద కంపెనీస్కి ఫ్రీక్వెంట్గా రిక్వైర్మెంట్స్ ఉంటాయి కాబట్టి మీరు ఎట్లాంటిది ఏదైనా ఒకవేళ కంపెనీ చెప్పింది మేము ఈ కంపెనీకి ఈ మాడ్యూల్ పని మీకు ట్రైన్ చేస్తున్నాము, మీరు విప్రోలో కానీ టీసీఎస్కి కానీ అప్లై చేయొచ్చు, ఓకే మాడ్యూల్స్ గురించి మీకు చెప్తాం, హెల్ప్ చేస్తామని నమ్మొచ్చు. కానీ ఏదైనా ఒక కంపెనీ కానీ, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లేదా కన్సల్టెన్సీ మీకు 100% మేమే ఏదో కంపెనీలో పెట్టిస్తామన్నప్పుడు మీరు కంపెనీ బ్యాక్గ్రౌండ్ చూసుకోవాల్సిన అవసరం చాలామంది ఉంది. ఎందుకంటే ఒక 100 ఎంప్లాయీస్ ఉన్న ఐటీ కంపెనీలో మీరు జాయిన్ అయితే సస్టైన్ కావడం చాలా కష్టం. మీరు ఒకవేళ సస్టైన్ కాలేదంటే చాలా చిన్న టీమ్స్ ఉంటాయి, చిన్న కంపెనీస్, వాళ్ళు మీ శాలరీస్ని బేర్ చేయలేరు. ఒకవేళ మీ శాలరీస్ని బేర్ చేయలేకపోతే 3 months నుంచి 6 months లోపల మీరు మళ్ళీ బయటకు వచ్చేస్తారు. సో ఇదంతా చిన్న ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఎ గేమ్. ఓకే, సో డోంట్ గెట్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ ఎ టెంపరరీ గేమ్స్. ఒకవేళ మీ ఎయిమే సాఫ్ట్వేర్ అనుకుంటే ఎయిమ్ బిగ్, చూస్ ఫర్ ఎ బిగ్గర్ కంపెనీస్, దానికి తగ్గట్టు మీరు కష్టపడండి అండ్ డూ యువర్ కోర్సెస్. సో డోంట్ డిపెండ్ ఆన్ ఎనీబడి. ఓకే, ఎవరైనా హెల్ప్ చేస్తే మంచిదే, కానీ ఎవరైనా డైరెక్ట్గా మీకు కంపెనీలో తీసుకుపోయి కూర్చోబెట్టేస్తాము, యూ డోంట్ నీడ్, యూ నీడ్ టు పే సమ్ మనీ అంటే ఇట్లాంటివి మాత్రం చాలా ఫ్రాడ్ జరుగుతున్నాయి మార్కెట్లో. సో ఆల్ యూ నీడ్ టు డూ ఈజ్ కేర్ఫుల్ బిఫోర్ యూ పే టు ఎనీబడి. పే చేయాలనుకుంటే యూ ఓన్లీ పే ఫర్ ఎ ట్రైనింగ్, టేక్ ప్రాపర్ ట్రైనింగ్. ఎందుకంటే ఒక్కసారి మీరు పే చేసి వెళ్ళిన తర్వాత మళ్ళీ సెకండ్ టైర్ కూడా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అదే ఒక్కసారి మీరు కంప్లీట్గా మంచి ట్రైనింగ్ కనుక తీసుకున్నట్లయితే ఫ్యూచర్లో మీరు ఎప్పుడు ఇంకొక ప్రాజెక్ట్ గురించి ఎక్కడికి వెళ్ళినా, ఇంకొక కంపెనీ మూవ్ అయినా మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. సో మీరు ఎక్కడ పే చేయకండి దయచేసి. ఎవరైనా ట్రైనింగ్ అంటే నమ్మండి, కానీ డైరెక్ట్గా ఏదో చిన్న కంపెనీలో మిమ్మల్ని డైరెక్ట్ ప్లేస్ చేస్తాము, మీరు అమౌంట్ కట్టాలనే ట్రాప్లో మాత్రం ఎప్పుడు పడదు.